మీడియా మిత్రులకు హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. మిమ్మల్ని ఆ తర్వాత ఈ ఇయర్లో కలవడం ఇది మొట్టమొదటిసారి. అలాగే ప్రేక్షకులకి అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే న్యూ ఇయర్ అనగనగా ఒక రోజుతో ఒక మంచి సక్సెస్ని ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. ఇక్కడ ఈ సినిమా విషయానికి వస్తే ఒకసారి పోస్టర్ చూశారు కదా, ఎంత కలర్ఫుల్గా ఉందో. సినిమా కూడా అంతే కలర్ఫుల్గా ఉంటుంది. మనకి మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు మాట్లాడే హీరోయిన్స్ అరుదు అయిపోతున్న ఈ టైంలో ఒక తెలుగు హీరోయిన్ మన తెలుగు అమ్మాయి అవడం చాలా గొప్ప గర్వకారణం. అలాంటిది అందులోనూ ఈ సినిమాకి దర్శకత్వం వహించడం ఇంకా గొప్ప కారణం. సో ఫస్ట్ అండ్ నేను అనుకోవడం ఈ రీసెంట్ టైమ్స్లో ఫస్ట్ లేడీ అనుకుంటున్నా. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ అండి. సో ఈ సినిమా సక్సెస్ ఎక్కడి నుంచే స్టార్ట్ అయింది. మన తెలుగు అమ్మాయి హీరోయిన్ ఫస్ట్, మన తెలుగు అమ్మాయి దర్శకురాలు. ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే నేను మామూలుగా ఒక డాక్టర్గా కార్పొరేట్ కంపెనీస్కి వెళ్ళి ట్రైనింగ్స్ ఇస్తుంటా, వర్క్ ప్లేస్ వెల్నెస్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద. అలా ఒకసారి వెళ్ళినప్పుడు కంపెనీకి వెళ్ళినప్పుడు ఆ సెషన్ అంతా అయిపోయిన తర్వాత ఒక ముగ్గురు యంగ్ అండ్ డైనమిక్ ఎంటర్ప్రెనర్స్ వచ్చి నాతో మాట్లాడుతూ మీ సినిమాలు మేము చూస్తుంటామండి అండ్ థ్యాంక్ యూ అండి, మాకు కూడా సినిమాలు అంటే ఇంట్రెస్ట్ అండి అన్నారు. మామూలుగా చాలామంది చెప్తుంటారు అలాగే నేను అనుకుని అవునండి చాలా సంతోషం అండి, ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వచ్చింది. ఆ ప్రొడక్షన్ హౌస్ ఎవరిదో కాదు, నేను ఎప్పుడైతే చెప్పానో ఆ ముగ్గురు యంగ్ ఎంటర్ప్రైనర్స్ వాళ్ళ దగ్గర నుంచే కాల్ వచ్చింది. అక్కడే ఆ ప్రొడక్షన్ హౌసే ఈ S2S ప్రొడక్షన్ హౌస్. సో ఐఎమ్ సో హ్యాపీ. మీరు చెప్పారు, మీరు చెప్పడమే కాదు లాంచ్ చేయడం ఒక ఎత్తు అయితే సినిమా మనకి ఇంకా టైం ఉంది. అప్పుడే సెకండ్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసేసారు. అంత స్పీడ్గా ఉన్నారు. సో మన అందరి తరపున ఆ యంగ్ ప్రొడ్యూసర్స్ అందరికి వెల్కమ్ చెప్తూ హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అండి. ఇంకా హీరో గురించి మీకు తెలిసిందే, ఆ పేరులోనే ఉంది వరుణ్ అని. అంత కూలెస్ట్ పర్సన్ ఐ ఫీల్. మిస్టర్ కూల్ అయినా యాక్టింగ్ ఇంకొక రేంజ్ ఉంటుంది, అది వేరే విషయం. నిందాలు చేసినప్పుడు నిజంగా షాక్ తిన్నా, అంత పర్ఫార్మర్ ఆయన. సో మిస్టర్ కూల్ ఆల్వేస్ ఆయనతో షేర్ చేసుకోవడం, స్క్రీన్ షేర్ చాలా సంతోషం. ఎక్కువ సీన్స్ పడలేదన్న. నెక్స్ట్ సినిమాలో తప్పకుండా మీ డైరెక్టర్ గారే ఎక్కువ సీన్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇందులో ఇంకొక హీరో దర్శన్ బ్రో. ఆయన ఇందాక ఇక్కడ చూశారు కదా, ఈ పోస్టర్ చూడండి. మీ ఇద్దరు ఫోటో తీసుకున్నప్పుడు కూడా అక్కడి నుంచి ఆయన అదే చేస్తున్నాడు అక్కడ. సో వండర్ఫుల్ పర్ఫార్మర్. మన నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి హీరో అవ్వబోతాడన్న ఎటువంటి సందేహం లేదు. అలాగే ఎంటైర్ టీమ్కి మా డిఓపి గారు ఉన్నారు ఇక్కడ, వెరీ యంగ్ అండ్ డైనమిక్, అంత కుర్రోళ్ళు అంతానే తేజ. సో టీం అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నా. వన్స్ అగైన్ మా సీనియర్ మా నటులు మా రాజశేఖర్ గారికి మొత్తం టీం అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నా. మీ అందరి లవ్ అండ్ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. హలో, ఇట్స్ మీ. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సుబ్బారావు. యాక్చువల్లీ ఒరిజినలీ మా తల్లిదండ్రులు పెట్టిన పేరు రాజశేఖర్ అయితే, కలామ తెలుగు నన్ను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు శుభోదయం సుబ్బారావు. సో ప్రతి మీటింగ్లో కొంతమంది రాజశేఖర్ అంటారు, కొంతమంది శుభోదయం సుబ్బారావు అంటారు. సో అందరికీ తెలియడానికి క్లారిఫికేషన్ ఇస్తాను. సో కమింగ్ టు దిస్ మూవీ, ఒక అరౌండ్ 7-8 years బ్యాక్ ఒక ప్రాజెక్ట్ చేశామండి, హలో ఇడియట్ అని చెప్పని. సో దాంట్లో నా డాటర్గా ఒక చిన్న అప్కమింగ్ ఒక చిన్న షార్ట్ యాంగిల్ యాక్ట్ చేయడం జరిగింది నా డాక్టర్గా. సో అప్పుడు ఏంటంటే చాలా చిన్నగా, అంటే ఒక విలేజ్ మలికిపురంలో చేసాం, విలేజ్లో షూటింగ్ చేసాం. అది ఒక లంగావాణి వేసుకొని అచ్చమైన ఆడపడుచులాగా తెలుగుంటే ఆడమ్మాయిలాగా అమ్మాయి చేసింది. సో కట్ చేస్తే ఆఫ్టర్ 7 years ఆ అమ్మాయి ఎవరో కాదు, ఇప్పుడు షగ్నా ఈ మూవీకి డైరెక్టర్ అండ్ హీరోయిన్. సో వాట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్. నేను లైవ్ ఎగ్జాంపుల్. అప్పుడు అమ్మాయి ఎలా ఉండేది, ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ 7 years ఆర్టిస్ట్గాను రాణిస్తూ, అలాగే ఏంటంటే ఒక సెట్ని డ్రైవ్ చేయడం అనేది నాట్ ఏ జోక్ అండి. అందులోకి బీయింగ్ ఏ ఫిమేల్ డైరెక్టర్ మేము అది లైవ్ ఎక్స్పీరియన్స్ చేసాము. సెట్ని ఎలా డ్రైవ్ చేశారు, ఎలా దడదల్లాడిచ్చారు సెట్ని అందరినీ విత్ ద గివెన్ రిసోర్సెస్. మీరు పోస్టర్ చూసినట్టు నార్మల్ ఏమంటే ఈ కైండ్ ఆఫ్ మూవీస్కి నార్మల్ ఎవరంటే జనరల్గా హీరోయిన్ సెంట్రిక్ పోస్టర్స్ రిలీజ్ చేస్తారు. అట్లీస్ట్ ఇదేంటంటే సెకండ్ ఈవెంట్ ఐ గెస్ సాంగ్ తర్వాత.
ఐ మీన్ టైటిల్ తర్వాత. బట్ ఫ్యామిలీని అందరినీ పోస్టర్లో చూపెట్టి తన స్కిల్ సెట్ ఏంటో ఆల్రెడీ మనకి ఏంటంటే తను ప్రూవ్ చేసుకున్నారు డైరెక్టర్గా. సో ఈ పోస్టర్ ఎలా ఉందో ఫ్యామిలీ మీకు అదంతా ఒక జోవియస్ మూడ్లో ఉంది కాబట్టి సేమ్ అలాగే ఆర్టిస్టులు అందరూ ఎక్కడ ఏంటంటే ఒక షూటింగ్ జరుగుతుంది, లేట్ నైట్స్ మిడ్ నైట్స్ చేసిన ఒక షూటింగ్ జరుగుతుందనే ఫీల్ లేకుండా అందరూ ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఎలా బిహేవ్ చేస్తాం అలా బిహేవ్ చేసుకుని చేయడం జరిగింది. అండ్ ఎస్పెషలీ వరుణ్ గారికి ఫాదర్ చేయడం అనేది ఎక్కడైనా ఏంటంటే ఆబ్వియస్లీ మనం ఎంత చేసినా ఒక ఎస్టాబ్లిష్ హీరో పక్కన చేయడం అంటే ఏదో ఒక మనకి ఏంటంటే మనం అనుకుంటాం గ్యాప్ క్రియేట్ చేసుకుని మనం బిహేవ్ చేస్తాం, కానీ ఆ ఫీలింగ్ ఎలా లేకుండా సీరియస్ అండ్ ఇమోషనల్ మూడ్లో కూడా ఏంటంటే సెట్ అంతా హ్యూమరస్ మూడ్లో చేసి అందరితోనూ చాలా గ్రౌండ్ టు ఎర్త్ ఉంటూ వరుణ్ గారు ఏంటో రియల్ వెరీ డౌన్ టు పర్సన్ అని చెప్పి ఆయన ప్రూవ్ చేసుకున్నారు. బయట క్యారెక్టర్స్ కూడా మ్యాక్సిమం ఆయన అలాగే ఉంటారు, మన నైబర్హుడ్ బాయ్ అని చెప్పి. సో అలాగే మా అందరితో కూడా చాలా జోవియల్గా ట్రావెల్ అవుతుంది. నిజంగా మన ఇంట్లో అబ్బాయి కానీ బిహేవ్ చేస్తూ అలా మన కంఫర్ట్ జోన్ ఇస్తే మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా బీయింగ్ అన్ ఆర్టిస్ట్ చెప్తున్నానండి, ఒక మెయిన్ లీడ్ మనకి ఎప్పుడు కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా అలాగే పెర్ఫామ్ చేస్తారు. దాని తగ్గట్టుగా ఏంటంటే సీన్ కానీ మనకు అవుట్పుట్ కానీ బ్రహ్మాండంగా జరుగుతుంది. అండ్ కమింగ్ టు అదర్ క్యాస్ట్ అండ్ క్రూ, మిగతా వాళ్ళు రాలేదు, ఆమని గారు కానీ మన కల్పన, ఐ థింక్ దే ఆర్ ఇన్ షూటింగ్స్. అండ్ వాళ్ళిద్దరు కాంబినేషన్ చెప్పక్కర్లేదు, అలాగే దర్శన్ కానీ. సో మీరు అది స్క్రీన్ మీద చూస్తేనే యూ కెన్ నో. అండ్ సాధారణంగా మనకి ఏంటంటే గ్లిమ్స్లన్నీ ఈ మధ్యన మనకు బాగా అంటే మనం చూస్తున్నాం. టైటిల్ కూడా గ్లిమ్స్ అది చాలా వైరల్ అయింది. టైటిల్ కూడా ఒక గ్లిమ్స్ రిలీజ్ చేసి అంటే ఒక బజ్ క్రియేట్ చేసి చేయడం అన్నది అది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండ్ ఫస్ట్ టైం మనం చూస్తున్నాము. సో హలో ఇట్స్ మీ మీరు అందరూ ఆల్రెడీ టైటిల్ చూసారు, ఇప్పుడు ఏంటంటే సాంగ్ గ్లిమ్స్ కూడా చేశారు. ఇంకా షూటింగ్ ప్రాసెస్లో ఉంది, బట్ స్టిల్ ఏంటంటే అప్పుడే ఇంత ప్రమోషన్గా ముందుకు తీసుకెళ్తున్నారని అంటే ప్రొడ్యూసర్స్ అంత ఎనర్జెటిక్గా ఉన్నారండి. ఈ మూవీ ఇంకా షూటింగ్ అవుతుంది, ప్రమోషన్స్లో ఉంది. నిన్న ఆల్రెడీ ఇక్కడ వేరే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది, వాళ్ళు నిన్నే ముహూర్తం జరిగింది, ఆత్రేయపురం బ్రదర్స్. సో అప్కమింగ్ ప్రొడ్యూసర్స్ ఫస్ట్ సినిమా ఇంకా లాంచ్ అవ్వకముందనే చేశారని అంటే ఇమాజిన్ వాళ్ళు ఎంత డైనమిక్గా ఉన్నారో. డెఫినెట్లీ సార్ మీ ముగ్గురికి అందరూ ఎస్ఏ పేర్లు, సంజీవ్ గారు, సందీప్ గారు, సంగీత్ గారు. సో ముగ్గురు శుభం అండి, ముగ్గురు ఎస్తో ఉన్నారు. డెఫినెట్లీ మీ ముగ్గురిది బ్లాక్ మంచి కాంబినేషన్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ టెక్నీషియన్స్ చూస్తే మన తేజ గారు ఇంత అంటే మేము ఓపెన్గా చెప్తాం, మాకేంటంటే బీయింగ్ ఏ డైనమిక్ డైరెక్టర్ అసలు సెట్ని ఎలా దడదడలాడిచారు, కెమెరా అక్కడ ఇంకా పెడుతుంటారు, రెడీయా అనేవారు. సో వీటన్నిటికీ అన్నీ చూసుకుని ఏంటంటే చాలా ఎక్సలెంట్గా వాళ్ళ టీం అంతా కూడా వర్క్ చేశారు. అండ్ మిగతా మనం ఫర్దర్గా మాట్లాడాలని అంటే అవుట్పుట్ రావాలి. మన టెక్నీషియన్స్ ఇప్పుడు మనం ఆల్రెడీ సాంగ్ చూసాము వంశీ గారిది, సో అది చాలా ఎక్సలెంట్ అండి. మిగతా అందరూ క్యాస్ట్ అండ్ క్రూ అందరూ ఏంటంటే బాగా చేశారు, అందరూ కష్టపడి చేశారు. డెఫినెట్లీ ఇట్ విల్ బి అ గుడ్ మూవీ అండి. అండ్ మనకి రీసెంట్ సంక్రాంతి అండ్ లాస్ట్ టైం దండోరా మూవీస్ ఇవన్నీ చూస్తుంటే కంటెంట్ ఉండి ఆడియన్ ఎంటర్టైన్ చేయగలిగితే ఏ మూవీ అయినా వాళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారండి. సో డెఫినెట్లీ దాంట్లో మా ఈ హలో ఇట్స్ మీ కూడా బాగుంటుందని ఆశిస్తూ మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడేమన్నా తర్వాత అంటారు. సో బేసికల్గా ఈ మూవీలో చాలా మంచి కంటెంట్ ఉంది. బేసికల్గా ఒక అబ్బాయి ఏం తప్పు చేయకూడదో ఇందులో నేర్చుకోవచ్చు, అలాగే ఒక అమ్మాయి ఏం తప్పు చేయకూడదు. రీసెంట్ టైమ్స్లో మనం చాలా చూపిస్తున్నాం మన టీవీస్లో అన్నిటిలో కూడా. సో మంచి మెసేజ్ కూడా ఉంది ఈ మూవీలో. రేదర్ లవ్ స్టోరీ ఫ్యామిలీ డ్రామా కాకుండా ఇందులో మంచి కంటెంట్ ఉంది. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు చూసి ఇందులో ఒక మంచి మెసేజ్ని అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్క టీం మన వరుణ్ అన్న చిన్నప్పటి నుంచి నాకు బాగా ఫేవరెట్. యాక్చువల్లీ 10th క్లాస్లో కొత్త బంగారులో ఒక మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ దాకా వచ్చానన్న. కాలేజ్ జాయిన్ అయింది వాళ్ళే, యాక్చువల్లీ కో ఎడ్యుకేషన్ జాయిన్ అయ్యా, కాకపోతే ఎవడో పర్లేదు అప్పుడు. సో అలాగా అన్నతో అప్పుడు చూసి డ్యాన్స్ చేసామన్నా సాంగ్స్కి, ఇప్పుడు అన్నతో కలిసి చేస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం షెగ్నా ఇస్ ఆల్వేస్ మై గుడ్ ఫ్రెండ్ యాక్చువల్లీ, ఎప్పుడు సిన్స్ 3 years నుంచి. అలాగే దర్శన్ చాలా మంచి, ఆ అబ్బాయిని చూసి భయపడతాడు కూడా ఈ మూవీ అయిపోయిన తర్వాత. అలాగే మా ప్రొడ్యూసర్స్ గారు ఎప్పుడు అడిగినా డబ్బులు వేస్తుంటారు బాగానే. సో థ్యాంక్ యూ అండి. అండ్ డిఓపి గారు చాలా మంచి ఫ్రేమ్స్ పెట్టారు ఈ మూవీలో. చాలా మంచి క్వాలిటీ అవుట్పుట్ వస్తుందంటే వన్ ఆఫ్ ద రీజన్ డిఓపి గారు. అట్ ద సేమ్ టైం మంచి మ్యూజిక్ వచ్చింది కారణం మా మ్యూజిక్ డైరెక్టర్ గారు. సో మీ ఇద్దరు చాలా మంచి వర్క్ చేశారు అండ్ ఫ్యూచర్లో వర్క్ చేయాలనుకుంటున్నాం మీతో. అట్ ద సేమ్ టైం ఇంకేమైనా మిస్ అయ్యానా? సో ఇంకా చాలామంది ఉన్నారు ఆర్టిస్ట్ సార్, అందరూ ఉన్నారు. సో ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. Yeah, hi everyone. నా పేరు దీపక్ అశ్వదాటి and this is my very first project
And thanks for this opportunity, Shegna. Ichhipadese Shegna, I need to tell you that in front of everyone. I know how hardworking you are, and everyone should know that she is a very good human being before all that, and she is a very good friend. So apart from films, she every time try to be good with everyone. That is what biggest asset of Shegna. And I wish you all the best. And Varun bro, thanks for guiding me while I'm working with you. You're so sweet and you're very cool. I like to work with you again and again, that's for sure. And I see the professionality in you. And the producers, they're very new, but they're very passionate towards cinema. Shegna used to tell me every time how supportive they are. All the best, sir. And Nandini, she's also very sweet. And I wish entire team all the best and best success. Thanks for this opportunity. నమస్కారం, నా పేరు బ్రహ్మతేజ అండి. డిఓపిగా చేశాను ఈ ప్రాజెక్ట్కి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ అండ్ యాక్టర్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. చాలా కష్టపడ్డారు. వన్ మ్యాన్ ఆర్మీ అంటారు చూసారా, అలా వన్ ఉమెన్ ఆర్మీ అనమాట. ప్రొడక్షన్, డైరెక్షన్, యాక్టింగ్ అంతా చించి పాడేశారు అనమాట. అండ్ మా ప్రొడ్యూసర్స్కి అలాంటి ఒక పిచ్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా గట్స్ ఉన్నాయండి మీకు. నెక్స్ట్ చాలా పెద్ద పెద్ద సినిమాలు చేయాలి, మంచి సినిమాలు చేయాలి. తర్వాత వరుణ్ బ్రో, లైక్ డిసెంబర్లో ఒక వీక్ మనకి కోల్డ్ వేవ్ వచ్చింది చూసారా, పీక్ కోల్డ్ అనమాట. ఎంత కోల్డ్ అంటే బీభత్సంగా ఉంది, అదే హైయెస్ట్ అనమాట టెంపరేచర్స్. ఆ టైంలో మేము నైట్ షూట్ చేసామన్నమాట. నైట్ షూట్ చేయటమే ఒక టాస్క్ అంటే నైట్ షూట్లో వర్షం చేసామన్నమాట, వర్షం సీన్స్. ఆయన బ్రో హ్యాట్స్ ఆఫ్ అసలు కంటిన్యూస్లీ 3 hours వర్షంలో అలాగే ఉన్నారనమాట. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ మిగతా దర్శన్ బ్రో గుర్తు పెట్టుకుంటారు నెక్స్ట్ ఆయన్ని, లైక్ అల్టిమేట్ అనమాట. స్క్రీన్ ప్రెజెన్స్ అయింది, చాలా బాగుంది. ఫస్ట్ చూసి విలన్ అంటున్నారు సందేశ్ గారు పక్కన, ఎలాగా ఈయన చేస్తారా ఏంటి అని, కానీ స్క్రీన్ ముందు కెమెరా ముందుకు వచ్చాక తిరిగిపోయింది, కొట్టేసారు. నైస్ బ్రో. అండ్ వంశీ గారు గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ టాలీవుడ్లో బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు. వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. చాలా బాగుంది సౌండ్. 5 songs ఉన్నాయి, 5 songs కొట్టేస్తారు అనమాట. ఒక్క సాంగ్ కూడా వీక్గా ఉంది అనేది లేదు. అండ్ బీజిఎమ్స్ కొట్టేస్తున్నారు కనుక సో పర్మిషన్ లేదు. హలో ఇట్స్ మీ అని అదొక్కటే పాడండి. హలో ఇట్స్ మీ. యా థ్యాంక్ యూ. యా అందరికీ నమస్కారం. ప్రేక్షక దేవుళ్ళకి, మీడియా మిత్రులకి, అండ్ స్టేజ్ మీద ఉన్న హలో ఇట్స్ మీ ఫ్యామిలీ అందరికీ ముందుగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది షగ్నా గారికి అండ్ మా ప్రొడ్యూసర్స్కి. సో నన్ను బిలీవ్ చేసినందుకు, సినిమాకి వన్ ఆఫ్ ద మేజర్ క్రాఫ్ట్ మ్యూజిక్. సో నేను చేయగలనని చెప్పి నమ్మకం పెట్టుకొని నాకు సినిమా మొత్తం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ షగ్నా గారు. అండ్ నేను చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యింది వరుణ్ సందేశ్ అన్న ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత. ఇంకా ప్రాజెక్ట్ అంటే సాంగ్స్ అన్నీ కూడా ఇంకా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకంటే అంటే వరుణ్ సందేశ్ అన్నని చూస్తున్నాను ఎప్పటి నుంచో. సో అలాంటి వ్యక్తి మన పాటలకి పాడడం, మన పాటలకి డ్యాన్స్ చేయడం అనేది అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ షూట్లో కొన్ని సార్లు షూట్ లొకేషన్ కూడా వెళ్ళాను. సీరియస్లీ చెప్తున్నా, చించి పడేశారు. ఈవెన్ షగ్నా గారు అవ్వచ్చు, వరుణ్ సందేశ్ అవ్వచ్చు, దర్శన్ గారు అవ్వచ్చు, యాక్టింగ్ ఎవ్రీ యాక్టర్ ప్రతి యాక్టర్ చించి పడేశారు పర్ఫార్మెన్స్. సో మీ అందరికీ చాలా 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 నచ్చుతుంది. అండ్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి నచ్చుతూ ప్లస్ పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉంటే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా అనే ప్రాబ్లమ్స్ని, వాటికి ఉండే సొల్యూషన్స్ని అన్నిటినీ కూడా ఈ సినిమాలో చాలా చక్కగా చూపించడం జరిగిందనమాట. సో 6 songs ఉన్నాయి మొత్తం. డెఫినెట్లీ ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క రకం, ఒక్కొక్క టైప్ ఉంటుంది అనమాట. సో ఎవ్రీ సాంగ్ ఎంజాయ్ చేస్తారు అందరూ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా సరే చాలా దిస్ ఇస్ ద ఫస్ట్ ఈవెంట్ సినిమాకి సంబంధించి. సో చాలా ఎర్లీ అవుతుంది. సో ఇంకా పెద్ద ఈవెంట్స్ ఉన్నాయి అండ్ సక్సెస్ మీట్లు ఉన్నాయి. సో అప్పుడు నేను ఇంకా క్లియర్గా ప్రతి ఒక్కరి గురించి పేరున మాట్లాడతా.
అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను బిలీవ్ చేసినందుకు, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు షజ్ఞా గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, వరుణ్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, త్వరలో కలుద్దాం. నా పేరు సంజీవ్. మా బ్రదర్స్ సందీప్ అండ్ సంకీర్త్ కలిసి ఈ మూవీని మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో బేసికల్గా మేమంటే వేరే ఇండస్ట్రీ, మూవీ ఇండస్ట్రీస్కి దిస్ ద ఫస్ట్ మూవీ. అండ్ ఒక 5-6 months బ్యాక్ వెన్ ఫస్ట్ టైం మేము షజ్ఞా గారిని కలిసినప్పుడు చాలామంది దగ్గర నుంచి కొన్ని క్వశ్చన్స్ విన్నాము. దాంట్లో టాప్ పిక్ చేస్తే ఒక 2 questions. ఒకటి, మీరు మంచిగానే ఇండస్ట్రీలో బాగానే వేరే ఇండస్ట్రీలో బాగానే చేస్తున్నారు కదా, వై ఫిలిం ఇండస్ట్రీ వద్దండి, ఫిలిం ఇండస్ట్రీ వద్దు, బాగోదు అని చాలామంది ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే, ఒక లేడీ డైరెక్టర్, మీరు ఫస్ట్ మూవీ చేస్తున్నారు, ఒక లేడీ డైరెక్టర్ని హౌ డు యూ రియల్లీ బిలీవ్ అని, ఈ 2 questions చాలామంది అడిగారు మేము స్టార్ట్ చేసినప్పుడు ప్రాజెక్ట్. ఐ జస్ట్ వాంట్ టు, అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ 6 months తర్వాత ఆ రెండింటికి కొద్దిగా మా ఎక్స్పీరియన్స్ యాడ్ అయ్యి ఐ జస్ట్ వాంట్ టు ఆన్సర్ దోస్ 2 questions, రైట్. వన్ ఈజ్ లైక్, వై లేడీ డైరెక్టర్ వెన్ యూ ఆర్ డూయింగ్ న్యూ మూవీ. మేము ఫస్ట్ టైం ఆమె స్టోరీ వినడానికి ఐ థింక్ ఐటీసీ కోహినూర్లో వ్యాడ సిట్టింగ్, ఒక రూమ్ తీసుకుని రూమ్లో ఏరియాలో మాట్లాడుతుంటే సరిపోదండి మాకు అని స్టోరీ చెప్పడానికి ఏంటంటే సోఫాలు ఉన్నాయి, కూర్చొని మాట్లాడవచ్చు కదా అంటే, లేదండి నాకు ఓపెన్ స్పేస్ కావాలి అని. సరే అని బయట ఒక పర్మిషన్ తీసుకొని ఓపెన్ స్పేస్ తీసుకున్నాము. వి 3 were there అండ్ ఆమె స్టోరీ నరేట్ చేసేటప్పుడు షీ యూజ్డ్ ఎంటైర్ ఫ్లోర్ అండ్ ద వే షీ నరేటెడ్ దట్ షోస్ హౌ ఎంత ప్యాషనేట్ ఉంది ఆమె మూవీ పైన అని. షీ వాజ్ క్రయింగ్ సమ్ టైమ్స్, అంటే హీరోయిన్ పెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆమె టీయర్స్ వస్తున్నాయి. అద్దం నుంచి వేరే గెస్ట్ చూసి ఆమెను మేము ఏదో ఇబ్బంది పెడుతున్నామేమో అనుకొని, అంటే ఆ లెవెల్లో షీ నరేటెడ్ ద స్టోరీ. అండ్ ఐ థింక్ దట్స్ హౌ వీ హుక్డ్ ఆన్, అండ్ దట్స్ ద రీజన్, even if it is a new movie, even if it is a lady director, I think that's the reason we choose this project. So that is the answer for my second question. And first question, like ఆమె స్టోరీ చెప్పిన తర్వాత అంటే మిగతా ఇక పర్సనల్గా అంటే వాట్ యూ డూ, హౌ, ఎందుకు డైరెక్షన్ అని ఇవన్నీ మాట్లాడినప్పుడు రియల్లీ అంటే ఇంకొక స్టోరీ, ఆమె లైఫ్ స్టోరీ విన్నాం. బేసికల్గా సింగిల్ పేరెంట్ తోటి ఒక గోదావరి డిస్టిక్లో ఒక మామూలు విలేజ్ నుంచి వచ్చిన అమ్మాయి, షీ హ్యాడ్ అన్ ఆప్షన్ టు స్టే బ్యాక్, అక్కడే ఉండి ఎవరినో పెళ్లి చేసుకొని హ్యాపీగా వాళ్ళ మదర్ చెప్పినట్టు ఉండొచ్చు. బట్ షీ డజంట్ వాంట్ టు డూ దాట్. ఆమె ప్యాషన్ వేరు. ఆమె ఇమీడియట్గా ఏంటి బెంగళూరు వెళ్ళిపోయి అక్కడేది ఫ్యాషన్ ఇండస్ట్రీస్లో అక్కడ నో దిస్ ఇస్ నాట్ మై, ఇంకా ఏదో చేయాలని. తర్వాత యాక్టింగ్కి వెళ్ళిన తర్వాత యాక్టింగ్ హ్యాస్ అ లిమిటెడ్ స్కోప్, నో ఐ టు డైరెక్షన్. సో బేసికల్గా షీ ఈజ్ డ్రైవింగ్ టువర్డ్ దట్ ప్యాషన్. అవి చూస్తే మేము బీయింగ్ ఏ కార్పొరేట్, మేము వేరే ఆర్గనైజేషన్లో ఉండి కూడా వీఆర్ సో ఇంప్రెస్డ్, వీఆర్ సీరియస్లీ లర్నింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హర్. సో అలాగే మా డిఓపి గారు తేజ, ఆయనది ఒక స్టోరీ. మా వంశీ మ్యూజిక్ డైరెక్టర్, ఆయనది ఒక స్టోరీ. సో ఎవ్రీ టెక్నీషియన్ హ్యాస్ దేర్ ఓన్ స్టోరీస్. అంటే ఇండస్ట్రీలో ఇట్స్ నాట్ ఈజీ అండి. మేము వేరే బిజినెస్ చేస్తున్నాం కదా, వాటితో కంపేర్ చేస్తే ఫిలిం ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఈజీ. ఐ డోంట్ థింక్ దే ఆర్ గెటింగ్, ఏది వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో దాని ఈక్వలెంట్ రెమ్యునరేషన్ వస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. బట్ దే ఆర్ వర్కింగ్ ఫర్ దేర్ ప్యాషన్. అండ్ అట్లాంటి ప్యాషన్కి మేము యాజ్ అ ప్రొడ్యూసర్ మేము సపోర్ట్ చేస్తున్నామంటే వీఆర్ రియల్లీ ప్రౌడ్. అండ్ నాట్ మా మూవీ టెక్నీషియన్స్నే కాదండి, ఐ థింక్ ఎవ్రీ మూవీ హ్యాస్ దిస్ పెయిన్, ఎవ్రీ టెక్నీషియన్ హ్యాస్ దిస్ పెయిన్. వాళ్ళందరికీ నేను ఇక్కడ నుంచి థ్యాంక్ యూ చెప్తున్నానండి. రియల్లీ ఇట్ ఈస్ నాట్ ఈజీ జాబ్. ఐ థింక్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్ జాబ్. ఒక్క సక్సెస్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఎంత కష్టపడుతున్నారో ఐ థింక్ ఐ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఐ థింక్ దట్స్ ద రీజన్ న్యూ ప్రొడ్యూసర్స్ రావాలి. మనీ వచ్చినా రాకున్నా టెక్నీషియన్ ప్యాషన్ని ఎంకరేజ్ చేసే సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడు, దానికోసమైనా రావాలి. సో ఇదండి ఈ 2 reasons, 2 questions-కి 2 answers మాకు ఈ 6 months ఎక్స్పీరియన్స్ తోటి. తర్వాత వరుణ్ సందేశ్ గారి గురించి చెప్పారండి. ఈజ్ ఎ గుడ్ యాక్టర్, అందరికీ తెలుసు. బట్ హీఈస్ ఎ రియల్లీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఎంత బ్రదర్లీహుడ్ అనిపిస్తుంది అంటే తనతో కూర్చొని మాట్లాడుతుంటే. మేము కొద్దిగా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు వాట్ యూ నీడ్ టు డూ, మేము వీఆర్ లర్నింగ్ లాట్ ఫ్రమ్ హిమ్. సో ఐ థింక్ థ్యాంక్ యూ వెరీ మచ్ వరుణ్ గారు. వీఆర్ రియల్లీ వెరీ హ్యాపీ యు ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఐ థింక్ ఈ మన ఆన్సర్స్లోనే దాదాపు మా టెక్నీషియన్స్ కవర్ చేశాను.
అండ్ మా యాక్టర్స్ బేసికలీ ఆల్ ది సీనియర్ యాక్టర్స్ వాళ్ళతో కూర్చున్నప్పుడు మేము ఫస్ట్ మా కమిట్మెంట్ ఏంటంటే యజ్ఞ గారికి షూటింగ్ జరిగేటప్పుడు మేము ఎక్కువ రామండి, మాకు బిజీ ఉంటామని. బట్ వెన్ వీ స్టార్టెడ్ డూయింగ్ దిస్, ఎప్పుడు షూట్ వచ్చినా ఫస్ట్ మేమే వచ్చి కూర్చుంటున్నామండి వీళ్ళతో. ఎందుకంటే వీళ్ళతో మాట్లాడుతుంటే రియల్లీ వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో అట్లాంటి హ్యాపీనెస్ కోసం వస్తున్నాం. సో ఓవరాల్గా ఐ థింక్ ఐ కవర్డ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వీఆర్ రియల్లీ లుకింగ్ ఫర్ ఎ గ్రేట్ సక్సెస్ ఆఫ్ దిస్ మూవీ అండి. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా మా బ్రదర్ చెప్పినట్టు డెఫినెట్గా మేము ఈ మూవీ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాము. వచ్చిన కొత్తలో ఎలా ఉంటుంది ఏంటి అని చాలామంది చాలా విధాలుగా చెప్పారు. కాకపోతే వీఆర్ ఎంజాయింగ్ దిస్ మూవీ ఫీల్డ్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక మూవీతోనే కాకుండా రీసెంట్గా మేము ఇంకో మూవీ కూడా ఆల్రెడీ ప్రొడ్యూస్ చేయడానికి నిన్నే పూజ కూడా చేశాము. సో వీఆర్ ఫీలింగ్ హ్యాపీ అబౌట్ దిస్ ఇండస్ట్రీ. ఎందుకు మేము హ్యాపీ ఫీల్ అవుతున్నామంటే మేము మా బ్రదర్ చెప్పినట్టుగా ఎవ్రీ వన్ మా మూవీకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కానీ ప్రతి ఒక్కరు కానీ ఆర్టిస్ట్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ వన్ హ్యాస్ గాట్ దేర్ ఓన్ ప్యాషన్. ఆ ప్యాషన్ని మేము సపోర్ట్ చేస్తున్నామని వీఆర్ ఫీలింగ్ వెరీ మచ్ హ్యాపీ అండి ఇక్కడ ఉన్నందుకు ఈ రోజున. ఎస్పెషల్లీ చెప్పాలంటే వరుణ్ సందేశ్ గారికి నేను పెద్ద ఫ్యాన్ అండి. ఆయన మూవీస్ అన్నీ కవర్ చేస్తాము. ఆయన మా ప్రాజెక్ట్లోకి వచ్చినాక వీ ఫెల్ట్ లైక్ వీఆర్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు బీ. అంటే మా ఎక్సైట్మెంట్ ఒకటి కాదు రెండింతలైంది. ఫస్ట్ ఎక్సైట్మెంట్ ఏంటంటే ఒక లేడీ డైరెక్టర్. యాజ్ భద్రం గారు చెప్పినట్టు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్సే తక్కువ, అలాంటిది ఒక తెలుగు హీరోయిన్ తనే దర్శకత్వం వహిస్తూ ఇంత పెద్ద ప్రాజెక్ట్ని తనే మోస్తూ డ్రైవ్ చేస్తుందంటే ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్ అండి. దట్ ఈస్ అవర్ ఫస్ట్ ఎక్సైట్మెంట్. అండ్ సెకండ్ ఎక్సైట్మెంట్ మాకు వరుణ్ సందేశ్ గారు మా ప్రాజెక్ట్లోకి వచ్చారు అంటే ఇట్ ఈస్ లైక్ 2-3 టైమ్స్ ఆఫ్ ఇట్. అండ్ మేజర్ థింగ్ ఏంటంటే ఈ మూవీకి ఎనీ మూవీ హార్ట్ ఏంటంటే మ్యూజిక్. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ మాకు వంశీ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అందరూ చెప్తున్నట్టుగా డెఫినెట్గా మీ మీద చెప్పుకోవడం కాదు, 6 సాంగ్స్ మీరు విన్నాక మీరే చెప్తారు. ప్రతి ఒక్క సాంగ్ సూపర్గా ఉందండి. థ్యాంక్ యూ అండి. ఇంకోటి మా డిఓపి గారు కూడా చాలా బాగా చేశారు. నిన్నే మేము ఎడిట్ కూడా చూడడం జరిగింది, చాలా బాగా వచ్చిందండి. వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అండ్ వీఆర్ గోయింగ్ టు బ్లాస్ట్ వెరీ హై అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఫిల్మ్ ఎందుకంటే నా ఫస్ట్ సినిమా హీరో నిందా హీరో వరుణ్ గారు, అండ్ సెకండ్ సినిమా నిన్నే పూజ అయింది ఆత్రేయపురం బ్రదర్స్. దానికి ప్రొడ్యూసర్స్ మా సందీప్ గారు సంజీవ్ గారు. ఇద్దరు మూవీ అవటం అండ్ ఫీమేల్ డైరెక్టర్ షగ్న అండ్ షీఈ్ యాక్టింగ్ యాజ్ లీడ్ ఆల్సో విచ్ ఈస్ వెరీ రేర్ త్రూ అవుట్ ఇండియా. చూసుకుంటే వెరీ ఎవరు లేరు అనుకుంటున్నా తెలిసి. సో ఇట్స్ దానికే మీరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి యాక్చువల్లీ. యూనో అండ్ ఐవ్ బీన్ టు ది సెట్స్, చూశాను వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, ద హోల్ టీమ్ అండ్ క్రూ. చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్, వాళ్ళతో డీప్ కాన్వర్జేషన్ చేశాను. వాళ్ళకి ఒక ప్యాషన్ ఉంది, ఒక విజన్ ఉంది అండ్ యూనో మంచి ప్రోడక్ట్ అవుతుందని బిలీవ్ చేస్తున్నాను ఓవరాల్. అండ్ వరుణ్ కూడా ఈ మధ్యన నేను నిందా తీసిన తర్వాత అందరూ థ్రిల్లర్సే చేస్తున్నారు వరుణ్ తోటి. అండ్ దిస్ విల్ బి ఎ డిఫరెంట్ వైబ్, ఒక రామ్ కామ్ వైబ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. సో ఇట్స్ గోనా బి ఏ రియలీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అండ్ నైస్ ప్రాజెక్ట్ అని బిలీవ్ చేస్తున్నా. ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్ అండి. థ్యాంక్ యూ. నా పేరు సగ్నేషి వేణన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్. ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ హలో ఇట్స్ మీ. యాక్చువల్లీ దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ యాజ్ అ డైరెక్టర్ కమ్ అన్ యాక్టర్. ఐ హోప్ అందరికీ నచ్చుద్ది, అందరికీ రిలేటబుల్గా ఉంటుంది ఖచ్చితంగా. ప్రతి ఒక్కరికి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ లైక్ దే కెన్ రిలేట్ దేర్ లైఫ్స్ డెఫినెట్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది కదా, ఒక ప్యాషన్ ఉంటుంది కదా, ప్యాషన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్తాను. సో ఐ డోంట్ నో, నేనైతే ఎక్కువ స్పీచ్ ఏం ప్రిపేర్ అవి రాలేదు. బట్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ప్రొడ్యూసర్స్ ఫర్ బిలీవింగ్ మీ సో మచ్. చాలామంది ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడైతే ఒక భూమి ఉండే, వాళ్ళకి నెగిటివ్ లైక్ యూనో థాట్స్, నెగిటివ్ టాక్స్ చాలా మంది చెప్పేవాళ్ళు ఉన్నారు. బట్ దే థ్రోన్ అవే, అన్నీ బయట పడేసి దే కేమ్ టు ద ప్రాజెక్ట్ అండ్ దే స్టార్టెడ్ అండ్ ఆల్మోస్ట్ వీ ఫినిష్. వీ హ్యావ్ ఫ్యూ డేస్ లెఫ్ట్ అంతే. బట్ థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ మీ సో మచ్. అండ్ అంటే ప్రొడ్యూసర్స్ అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ దట్ లైక్ యూనో వచ్చారు ప్రొడ్యూస్ చేస్తారు వెళ్ళారు అని కాదు. వీ వాంట్ లాట్ ఆఫ్ సపోర్ట్ టు like promote, to stay, to see each and everything. They are there with me, I think so, definitely. And future lo kuda untaru anukuntunna. So
దీంట్లో అయితే చాలా మంది యాక్ట్ చేశారు. కల్పలత గారు, ఆమని గారు, డాడీ, ఐ కాల్ హిమ్ డాడీ. ఫస్ట్ నేను సినిమాలో చేసినప్పుడు ఆయన్ని డాడీ అని పిలవడం జరిగింది. అప్పటి నుంచి ఐ కాల్ హిమ్ డాడీ 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 వేర్ ఎవర్ హీస్. లైక్ శుభోదయం శుభారావు గారు, ఆయన పేరు కూడా నాకు లైక్ టు బీ ఫ్రాంక్ తెలీదు, డాడీ అనే పిలుస్తా స్టిల్. సో నందిని, దీపక్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, లైక్ యునో దర్శన్ పేరు గుర్తుపెట్టుకుంటారు కంపల్సరీ. ఎవ్రీ వన్ విల్ లైక్ యునో, గర్ల్స్కి అయితే దళ్ళు పుడతాయి, అబ్బాయిలకైతే ఇది నా క్యారెక్టర్ కదా అనిపిస్తుంది. డెఫినెట్లీ పీపుల్ విల్ లవ్ దట్ క్యారెక్టర్. అండ్ జెస్సీ, హీఈస్ మై ఫ్రెండ్, బట్ ఫ్రెండ్ని కాస్త కొద్దిగా బ్రదర్ని చేసా దీంట్లో, బట్ ఐ డోంట్ మైండ్. మా డిఓపి గారు అండి, హీఈస్ లైక్ నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ టు మీ. నేను ఏంటంటే ఇట్స్ వీ హ్యావ్ లైక్ ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి వీ హ్యావ్ సమ్ లిమిటేషన్స్, లైక్ యూనో వీ కెన్ డూ దిస్ ఆర్ నాట్, లైక్ యూనో ఇంతవరకే టైం ఉంది, ఈ లిమిట్లోనే సీన్ తీయాలి, రోజుకి ఇన్ని సీన్లు తీయాలి. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ లైక్ యూనో థింగ్స్ ఇన్ మై హెడ్. దానికి సపోర్ట్ చేసే డిఓపి చాలా 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 ఇంపార్టెంట్. నేను ఇద్దరం కొట్టేసుకుంటాం సెట్లో, అగైన్ వీ విల్ బీ బ్యాక్ ఇన్ విత్ ఇన్ 2-3 minutes. దట్ ర్యాప్ వోంట్ కమ్ ఈజీలీ. ఐ లైక్ ఇట్ సో మచ్. ఐఎమ్ గ్లాడ్ ఐ ఫౌండ్ ఏంటి తేజ గారు. అండ్ అగైన్ దిస్, ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ సినిమాకి మూవీ ఒక ఏదంటే మ్యూజిక్ ఒక ఎత్తు. వంశీకాంత్ రేఖన డెఫినెట్లీ వంశీకాంత్, పీపుల్ విల్ రిమెంబర్. నేను నెక్స్ట్ అనిరుద్ధ్ అని పిలుస్తాను తను ఇప్పుడు, బికాస్ హీ విల్ గివ్ దట్ కైండ్ ఆఫ్ ఫీల్, లైక్ యునో నేను ఎప్పుడైతే ఈ సినిమా ఓకే చేయడానికి, లైక్ యునో మోస్ట్ వరుణ్ గారు ఓకే చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈ సాంగ్స్. అండ్ హీ లవ్ ఎ లాట్. ప్రతి ఒక్కటి చాలా బాగా నచ్చింది ఆయనకి సినిమా. అండ్ ఆ సినిమాతో పాటు సాంగ్స్ బాగా నచ్చినాయి. హీ విల్ సింగ్ సాంగ్స్, చాలా బాగా పాడతారు. ఈ సినిమాలో ఆయన లైక్ యూనో 4-5 సార్లు లైక్ యూనో సాంగ్స్ పాడడం కూడా ఉన్నాయి. ఈ సినిమా సాంగ్స్ ఇంకా రిలీజ్ అవ్వకుండే. డెఫినెట్లీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. అండ్ వరుణ్ సందేశ్ గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. మెయిన్లీ ఏంటంటే ఎనీ డైరెక్టర్ అమ్మాయి అబ్బాయిని పెద్ద ఫరక్ ఏం పడుతుంది నాకు తెలిసి ఇండస్ట్రీలో. బట్ వచ్చామా సెట్లో అదేంటి మనం అనుకున్న సీన్స్ తీసామా వెళ్ళామా అని ఉంటుంది. కానీ దానికి కంఫర్టబుల్ యాక్టర్ చాలా ఇంపార్టెంట్. ఐ మీన్ ఇక్కడ ప్రతి ఒక్కరు అందరూ కంఫర్ట్ ఉన్నారు, బట్ ఒక మంచి లైక్ యాక్టర్గా ప్రూవ్ చేసుకొని కంఫర్టబుల్గా లైక్ యూనో ఒక లేడీకి అంటే నరేట్ చేసినప్పుడే లైక్ యూనో ఐ టుక్ లాట్ ఆఫ్ టైం. అప్పుడు కూడా ఏమి పెద్ద ఇరిటేట్ ఫీల్ అవ్వలేదు నాకు తెలిసి, ఫీల్ అయ్యారేమో తెలీదు. బట్ లైక్ యూనో లైక్ హీ యాక్సెప్టెడ్ అండ్ హీ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్. ఒక స్క్రిప్ట్ వినడంలో కానీ నేనైతే మార్నింగ్ 6 o'clock మొదలు పెడితే ఐ కెన్ కంప్లీట్ అగైన్ ద 6 o'clock or 2 o'clock. దట్ విల్ బి అ లాట్ ఆఫ్ టైమ్. ఎనీ యాక్టర్ విల్ నాట్ యాక్సెప్ట్. దట్ ఈస్ నాట్ ఎ ఈజీ థింగ్. హీ యాక్సెప్టెడ్ ఎ లాట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. అండ్ దెర్ ఈస్ లాట్ టు సే ప్రతి ఒక్కరి గురించి, ప్రతి ఒక్క టెక్నీషియన్ గురించి, చోటకే ప్రసాద్ గారి గురించి కూడా. సో ఐఎమ్ గ్లాడ్ దట్ హీ సెడ్ ఓకే. అండ్ నాకు లైక్ యూనో చాలా సపోర్ట్ ఇస్తూ ఈ ప్రాజెక్ట్కి వచ్చారు. I don't think so I can say this at this point of time. He didn't took a single rupee and he told me that Shagna నేను ఉంటాను చెయ్యు, ఏముంది నెక్స్ట్ మూవీ చూద్దాం, ఓకేనా నెక్స్ట్ మూవీ హిట్ కొడదాం, నువ్వు చెయ్యి అంతే అని అన్నారు. దెర్ ఈస్ సో మెనీ పర్సన్స్ లైక్ దిస్ హూ ఇస్ బిసైడ్ ఆఫ్ మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఎవరైనా మర్చిపోయింటే మర్చిపోయా. మై టీమ్ శ్రవణ్ గారు అవ్వచ్చు కొరియోగ్రాఫర్, అండ్ మై టీమ్ డైరెక్షన్ టీమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సుమి, సాయి, హీ ఈజ్ వెరీ హార్డ్ వర్కర్. దెర్ ఈస్ సో మెనీ మెంబర్స్ లైక్ దిస్. చాలా మంది ఉన్నారు, రోహన్ కానీ లైక్ యూనో దర్శిత్ కానీ. దెర్ ఈస్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ యూనో సే ఐఎమ్ గ్లాడ్ లైక్ యూనో ఐ ఫౌండ్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇన్ లైక్ యూనో ఇన్ దిస్ వే విత్ దిస్ మూవీ. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. మంచి ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. హలో, ఇట్స్ మీ. ఈ ప్రాజెక్ట్ 2 months బ్యాక్ స్టార్ట్ అయింది. తను నాకు వచ్చి కథ చెప్పి, అరే ఇలా ఒక క్యారెక్టర్ ఉంది, వన్ ఆఫ్ ద లీడ్ ఉంటావు, బట్ ఒక షేడ్ ఉంటుంది దీంట్లో అని చెప్పినప్పుడు ఐ జస్ట్ టుక్ ప్రాబబ్లీ 1 hour అండ్ యాజ్ అ న్యూబీ I thought this is the only space where I could perform and showcase my talent here. Thank you, Shagna, for this. And my producers, sir, indak meer cheppinattu
మా యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ చాలా కష్టాలు ఉంటాయి. నాకైతే 7 years పట్టింది మళ్ళీ ఈ స్టేజ్ ఈ రోజు ఇక్కడ నుంచోడానికి. మా అందరికి ఒకటే డైలాగ్ నడుస్తూ ఉంటుంది బ్రెయిన్లో, ఒక్క రోజు వస్తుంది, వద్దనుకున్నా కనబడతాం, చెవులు మూసుకున్నా వినపడతాం. ఈరోజు మా అందరిది Day 1. గుర్తుపెట్టుకోండి, వీల్ ఆల్ సీ యూ ఇన్ థియేటర్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కాస్ట్ అండ్ క్రూ, మై ప్రొడ్యూసర్స్ వరుణ్ గారు, థ్యాంక్ యూ, యూ బీన్ సో సపోర్టివ్. మై డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్ వంశీ గారు, మా కొరియోగ్రాఫర్ శ్రవణ్ అండ్ జెసీ, థ్యాంక్ యూ అండి. దిస్ ఇస్ దర్శన్. కైండ్లీ ప్లీజ్ గుర్తుపెట్టుకోండి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. హలో ఇట్స్ మీ. ఈ సినిమా గురించి చెప్పాలంటే హలో ఇట్స్ షీ, యాక్చువల్లీ మొత్తం తందే అనమాట. షగ్నా షో ఇది. అండ్ యూనో తను నాకు ఫస్ట్ వచ్చి స్టోరీ చెప్పినప్పుడు నాకు తనలో ఉండే ఆ ఎక్సైట్మెంట్, ఆ ఎనర్జీ, మీరు అన్నారు కదండి ఫ్లోర్ మొత్తం వాడేసాను. నాకు నేరేషన్ ఇచ్చినప్పుడు మా థియేటర్లో నేను మా మేనేజర్ ఉన్నాము, అక్కడ థియేటర్లో నేరేషన్ ఇచ్చింది. మొత్తం థియేటర్ మొత్తం వాడేసింది, అసలు మొత్తం అంతా ఇటు అటు తిరిగేసి మొత్తం నేరేషన్ చెప్పింది. అండ్ మెయిన్ ఏంటంటే నాకు రీసెంట్గా నేను చేసిన లాస్ట్ ఫిల్మ్స్ అన్నీ చూస్తే థ్రిల్లర్స్ చేస్తూ ఉన్నాం. అండ్ రీసెంట్గా నయనం చాలామంది అప్రిషియేట్ చేశారు, Z5లో వచ్చింది. అండ్ దానికి చాలా ఇయర్స్ తర్వాత మంచి అప్రిషియేషన్ వచ్చింది. అండ్ ఐఎమ్ యూనో సూపర్ థ్యాంక్ఫుల్. చాలా థ్యాంక్స్ మీ అందరికీ. అండ్ ఇఫ్ యూ డిడెంట్ వాచ్ ఇట్ యట్ డెఫినెట్గా Z5లో వెళ్ళి చూడండి అది. సో అలా థ్రిల్లర్స్ చేస్తున్నాను. అండ్ మా డైరెక్టర్ రాజేష్ గారు, నేను యూనో అసలు ఏం సినిమా చేయాలి, ఏం చేసినా అసలు వెళ్ళట్లేదు, ఎక్కట్లేదు, అసలు ఏంటి అనుకున్న టైంలో నిందా అనే ఒక కథ తీసుకుని నా దగ్గరికి వచ్చారు ఆయన. అండ్ యూనో అక్కడి నుంచి ఐ ఫెల్ దట్ అది ఆ సినిమా చేయడం వల్ల నాకు డెఫినెట్గా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండింది. అండ్ ఆఫ్టర్ దాట్ మళ్ళీ కొన్ని సినిమాలు చేశాను, అన్ని థ్రిల్లర్స్. సో నాకు ఈ స్టోరీ విన్నప్పుడు మంచి ఫ్యామిలీ, ఒక లవ్ స్టోరీ చేసి చాలా ఇయర్స్ అయింది. చాలామంది నన్ను ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుందని కూడా అన్నారు. అండ్ సో ఐ థాట్ లెట్స్ డూ ఇట్. అండ్ షగ్నా ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు సాంగ్స్ కూడా వినిపించింది. అండ్ వంశీ అసలు అద్దరు కొట్టేశాడు సినిమా. అంటే నా సినిమాలో సాంగ్స్ చాలా ఇప్పటికీ కూడా చాలామంది వింటూ ఉంటారు, అవి ఇంకా ఇప్పటికీ ప్లేలిస్ట్లో ఉంటాయి. అండ్ అలా చాలా ఏళ్ల తర్వాత నాకు ఒక మంచి ఆల్బమ్ నా కెరియర్లో వస్తుందని నేను నమ్ముతున్నాను ఈ సినిమాతో వంశీ. అండ్ ఐఎమ్ షూర్ యూ హ్యావ్ బ్రైట్ లాంగ్ ఫ్యూచర్. అండ్ సో దట్స్ డెఫినెట్గా ఆల్రెడీ షగ్నా చెప్పినట్టు వన్ ఆఫ్ ద రీజన్స్ ఈ సినిమా చేయడం. అంటే సాంగ్స్ అయితే అదిరిపోయినాయి. అండ్ షగ్నా స్టోరీ కూడా బేసిక్లీ ఏంటంటే మనకి యూనో ఒక సేయింగ్ ఉంటుంది, బిలీవ్ నథింగ్ యూ హియర్ అండ్ హాఫ్ ఆఫ్ వాట్ యూ సీ. మనం విన్నది ఏది నమ్మద్దు, చూసింది సగం నమ్మచ్చు అనేది ఉంటుంది. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్స్పెక్టివ్ కదా. సో అలాంటి ఒక స్టోరీ ఈ జనరేషన్కి తగ్గట్టు, ఈ జనరేషన్కి యూనో మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఏం జరగచ్చు, ఎందుకు అనేది చాలా బ్యూటిఫుల్గా షగ్నా చూపించడం జరిగింది సినిమాలో. సో అంటే స్టోరీ చెప్పడం అయితే నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ యూనో ఐ రియలీ బిలీవ్ దట్ షగ్నా విల్ మేక్ అ గుడ్ ఫిల్మ్. అండ్ రీసెంట్గా నేను నయనం అనే సిరీస్ నాకు మాట్లాడాను. సో ఆవిడ కూడా స్వాతి గారు, లేడీ డైరెక్టర్, మంచి సక్సెస్ ఇచ్చారు నాకు. సో ఐ హోప్ షగ్నా కూడా షీ విల్ కంటిన్యూ దట్ సక్సెస్ స్ట్రీక్. అండ్ ఈ సినిమాతో మీ అందరి హార్ట్స్లోకి వెళ్ళిపోవాలి అని నేను అనుకుంటున్నాను. అండ్ మా ప్రొడ్యూసర్స్ సందీప్ అండ్ సంజీవ్ గారు అండ్ సంకీర్త్ గారు, ఆయన కెనడాలో ఉన్నారు. సో హీ వాజ్ నాట్ ఏబుల్ టు కమ్ హియర్. అసలు నేను సార్ వాళ్ళని కలిసినప్పుడు ద వే వాళ్ళకి సినిమా మీద అంటే నేను మామూలుగా వాళ్ళతో కూర్చొని డిస్కషన్లో ఏం చేస్తున్నారు మీరు మామ అంటే లైక్ వాట్ యూ డూ బిసైడ్స్ దిస్ అంటే వాళ్ళు చెప్పారు, ఐ థింక్ ఆల్మోస్ట్ ప్రతి ఇండస్ట్రీని కవర్ చేశారండి వీళ్ళు. అంటే ఫుడ్ బిజినెస్, రియల్ ఎస్టేట్, ఇంకా చేయంది లేదు. సోలార్ ఫస్ట్ రాగానే మా ఇంటికి సోలార్ ప్యానల్ లేదా అండి మీ నేబర్స్కి ఉందని అడిగారు నన్ను, ఇంకా గుర్తుంది నాకు అది. సో దేర్ ఇంటూ ఎవ్రీథింగ్, అంటే అన్నీ చేసి అయినా సినిమా మీద ఉన్న ప్రేమ, ప్యాషన్ అండ్ ఇట్లన్నిటికన్నా మించిన పిచ్చి వాళ్ళకు ఉంది. సో వాళ్ళు ఇప్పుడు ఈ సినిమా తీయడం జరిగింది. అండ్ నాకు ఎంత హ్యాపీ అంటే ఐఎమ్ రియలీ సో హ్యాపీ దట్ రాజేష్ గారు ఒకరోజు నా షూటింగ్ జరుగుతుంటే సరదాగా ఫోన్ చేస్తారు, ఇక్కడ మా షూట్ జరుగుతుంది రాజేష్ గారు, మీరు వస్తే బాగుంటుంది ఇక్కడ అంటే ఆయన పక్కనే దగ్గరలోనే ఉంటారు. ఆయన వచ్చారు షూటింగ్కి. వచ్చిన తర్వాత చాలా రోజుల నుంచి అంటే నిందా అయ్యి ఆల్మోస్ట్ 1.5 years రైట్. సో అప్పటి నుంచి ఆయన హీస్ బిన్ ట్రయింగ్ టు ఒక మంచి స్క్రిప్ట్ చేయాలని
ఆయన దగ్గర రీసోర్సెస్ ఉన్నాయి, హీ కుడ్ హ్యావ్ డన్ ఇట్ అ లాంగ్ టైమ్ అగో. బట్ దానికి ప్రాపర్గా ఒకళ్ళు ఉండాలి, ఒక మంచి సపోర్ట్ ఉంటే బాగుంటుంది టైంలో మా సెట్కి వచ్చి సార్ వాళ్ళ ఊరికి అలా లైన్ చెప్పారు, దే లైక్ డేట్, కలిశారు, కట్ చేస్తే ఇంకా సినిమా చేస్తున్నారు నెక్స్ట్. సో నాకు అది కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నిన్నే ఓపెనింగ్ అయింది, సారీ నేను రాలేకపోయాను, నాకు మార్నింగ్ 6 వరకు షూటింగ్ ఉండింది, సో ఐ కుడెంట్ కమ్. అండ్ ఆత్రేయపురం బ్రదర్స్కి మీకు ఆల్ ది బెస్ట్. సో నాకు నిజంగా ఇంకా ఎక్కువ మాట్లాడను, మా మిగతా టీం అందరూ జెస్సీ, దర్శన్, నందు, ఎవ్రీవన్, మా రాజశేఖర్ గారు నాకు అప్పుడప్పుడు ఇన్స్టాలో డిఎమ్స్ పెడతా ఉంటాడు మై సన్ అని, మస్త్ హ్యాపీ అనిపిస్తుంది సార్, నిజంగా చాలా చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో మీరు చూసారు ఈ పోస్టర్ ఈ సినిమా వైబ్ కూడా ఇలానే ఉంటుంది, అంటే ఒక పండగలా ఉంటుంది సినిమా. సో మేము పండగకు వస్తామో లేదో తెలియదు, బట్ సినిమా మాత్రం ఖచ్చితంగా మీరు థియేటర్స్లోకి వస్తే మీరు ఒక పండగలా ఫీల్ అవుతారు ఈ సినిమాని. అండ్ ఈ సినిమాకి ఇలాంటి విజువల్స్ రావడానికి కారణమైన తేజ కూడా చాలా బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చాడు ఈ సినిమాకి. అండ్ రేపొద్దు మీరు కూడా చూస్తారు. అండ్ దీపక్తో కూడా మొన్న ఒక సీన్ చేశాను, వెరీ ప్యాషనేట్ అబౌట్ యాక్టింగ్, అండ్ ఐ విష్ యూ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అహెడ్ ఆల్సో. అండ్ అలాగే మా సినిమా అంటే షగ్నా బేసిక్గా షూటింగ్ చేస్తున్నప్పుడు ఇంకా ఆ రోజు ఏం పనులు పెట్టుకోలేము బేసిక్గా, అంటే ఆ రోజు ఆవిడకి ఇచ్చేయాలి. పొద్దున్న 5 o'clock ఒకసారి ఫోన్ చేసింది పొద్దున్న నాకు, ఏంటండి 5 o'clock ఏంటండి పొద్దున్న, అదే అండి 6కి, ఏమండి వస్తామండి మేము టైంకి, మీరు 5 o'clockకి ఫోన్లు చేస్తే ఎట్లా మీరు. సో 5కి మళ్ళీ చేసి ఈవినింగ్ 6కి అలా అయిపోతుంది అంటుంది. 6 కాస్త 9 అవుద్ది, 9 కాస్త పొద్దు, ఏమండి ఆల్మోస్ట్ 22 గంటలు అయినాయండి, అరే పడుకోవాలి కదండి అని చెప్తే, కరెక్టే కదా, ఓకే అండి అంటుంది అప్పుడు. సో అంత పని రాక్షస్ అనమాట ఆమె. అండ్ ఐ హోప్ దట్ ఈ ఫిల్మ్ తనకి మంచి సక్సెస్ అవ్వాలి, ఎందుకంటే మామూలుగా యాక్టింగ్ చేయడం అనేది పెద్ద టాస్క్, డైరెక్షన్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్, అలాంటిది రెండు టాస్క్స్ని చాలా బాగా మేనేజ్ చేస్తూ చాలా బాగా మంచి టీమ్ని పెట్టుకుని తన చుట్టూరా. సో ఐ థింక్ దట్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. సో రోహన్, దర్శి, సుమి, సాయ్, ప్లీజ్ మీరు కూడా రండి స్టేజ్ మీద. ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నారా మీరు? లేరా ఎవరు? రండి స్టేజ్ మీదకి రండి ఒకసారి. అరే మేడం చెప్తేనే వస్తారా మీరు? కమాన్ అందరూ రండి పైకి. శంకర్ నువ్వు కూడా. సో ఈ సినిమాకి మా స్టాఫ్ కూడా చాలా పాపం ఏంటంటే, తను ఒక హెయిర్ కూడా సైడ్కి వచ్చినా వెంటనే పాపం మా హెయిర్ స్టైలిస్ట్ని, మా టీంని కూడా వాళ్ళు ఈ షూటింగ్ అంటే ఫస్ట్ వాళ్ళు షేక్ అయిపోతూ ఉంటారనమాట, ఈ బాబాయ్ ఇప్పుడు ఏమంటుంది ఏమా అని. సో మా స్టాఫ్ కూడా చాలా థ్యాంక్స్. మీరు కూడా చాలా ఫస్ట్ టైం ఇన్ని ఇయర్స్లో ఇంత ఎఫర్ట్ పెట్టి పని చేసినట్టున్నారు మీరు కూడా ఈ సినిమాకి. సో ఆన్ దాట్ నోట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అందరూ వచ్చినందుకు. ఇది ఒక జస్ట్ ఒక చిన్న లుక్ రిలీజ్ చేశాము. ఇందులో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. మీరు సాంగ్స్ అనేవి ఈ సినిమాలో డెఫినెట్గా మీ హార్ట్కి చాలా క్లోజ్గా ఉంటాయి. అండ్ ఇంత మునుపు లైక్ ద ఆల్బమ్స్, హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం లాంటి ఆల్బమ్స్ నేను చాలా మిస్ అయ్యాను. నా సినిమాలో ఇలాంటి ఆల్బమ్ రావట్లేదని. బట్ ఈ సినిమా మీరు సాంగ్స్ రిలీజ్ అయ్యాక మీరే అంటారు, డెఫినెట్గా ఈ సాంగ్స్ ఇప్పుడు ఒక 18 years తర్వాత హ్యాపీ డేస్, కొత్త బంగారు సాంగ్స్ ఎలా వింటారో, ఒక 10 ఏళ్ళ తర్వాత హలో ఇట్స్ మీ సాంగ్స్ కూడా మీరు ఇలానే వినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈ సినిమా ఇంకా చాలా మెటీరియల్ ఇంకా త్వరలో వదులుతాము. సో ఐ హోప్ యూ గైజ్ లైక్ దిస్ ఫిల్మ్. అండ్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ విత్ ఒక మంచి లవ్ స్టోరీతో రాబోతున్నాను. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, వెరీ క్లీన్, వెరీ నీట్ సినిమా ఇది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఒక లేడీ డైరెక్టర్ అంటే ఒక సెన్సిబిలిటీస్, ఆ ఫ్యామిలీ సెన్సిబిలిటీస్ అనేటివి కూడా తను చాలా అద్భుతంగా చూపించింది. అండ్ మా సినిమాలో ఆమని గారు కూడా ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేశారు. సో ఐ రియలీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ వర్కింగ్ విత్ హర్ యాజ్ వెల్. అండ్ ఇంకెవరినైనా ఇఫ్ ఐ ఫర్గాట్ ఐఎమ్ సారీ, నెక్స్ట్ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి సినిమాకి ప్రొడ్యూసర్గా చేస్తున్నారా? లేదండి, నా దగ్గర అంత పైసలు లేవు. ఏమో ప్రొడ్యూసర్స్ అని పేరు ఉంటే? లేదు, మామూలుగా అక్కడ అదే నాకు అర్థం కాలే. మేబీ అక్కడ తన పేరు వేసుకుంది కదా, నా పేరు వేయకపోతే బాగుండదేమో అని వేసినట్టుంది. నాకు అలాంటి నా పేరు వేయకపోయినా నేను ఫీల్ అయ్యానే కాదు అక్కడ. ఏంటి వరుసగా లేడీ డైరెక్టర్స్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది ఏంటి? అలా కుదిరింది ఏంటో మరి. అంటే నిజంగా అంటే నాకు నయనం తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది, బికాజ్ మంచి అప్లాజ్ వచ్చింది. మామూలుగా ఇప్పుడు నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు
ఎవరినైనా కలిస్తే ఫస్ట్ హ్యాపీ డేస్ కొత్త బంగారు లోకం నుంచి ఇప్పుడు కొంతమంది నయనం చూసాం బాగుంది అంటుంటే కొంచెం ఒక మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది. అండ్ ఐ హోప్ దట్ ఈ సినిమాతో ఐ థింక్ దిస్ ఇస్ అ ఫిల్మ్ దట్ ఫ్యామిలీ ఆడియన్సెస్కి అండ్ లవర్స్కి ఈ సినిమా బాగా నచ్చుతుంది అనుకుంటున్నా. సో నా థ్రిల్లర్స్ దానిలోంచి ఫైనల్గా ఒక మంచి లవ్ స్టోరీ చేసిన. అండ్ షగ్నా నాకు లైక్ ఇందాక నేను చెప్పినట్టు స్టోరీ చాలా బ్యూటిఫుల్గా చెప్పింది. అంటే ఒక ఆమె నాకు ఇచ్చిన 2 గంటల నేరేషన్లో నాకు సినిమా చూపించేసింది. సో చాలా అంటే ఏంటంటే చాలా ఒక పండగలా ఉంటుంది ఇందాక చెప్పినట్టు సినిమా. ఇది ఏ జోనర్ కిందకి వస్తుందండి? ఇది రామ్ కామ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. యా ఓకే. సింగర్ హీరోయిన్గా డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు కదా, ఏది బాగా వచ్చింది మీకు? అంటే డైరెక్షన్ అనేది కొద్దిగా కష్టం. హీరో అనేది ఆరామ్సే రావచ్చు, యాక్ట్ చేయొచ్చు, వెళ్ళొచ్చు. కానీ డైరెక్షన్ అనేది లాట్ ఆఫ్ బర్డెన్ కదా. సో డైరెక్షన్ నచ్చింది. ఐ లవ్ టు డూ మోర్ జాబ్. సో నాకు ఐ లైక్ ద డైరెక్షన్. ఎలాంటి స్ట్రగుల్ అనిపించారు డైరెక్టర్గా? ఫస్ట్ అర్థం కాలేదండి. డైరెక్టర్ అవడానికి ఎలాంటి స్ట్రగుల్స్ పడ్డారంటున్నారు మీరు? డైరెక్షన్ అంటే యాక్టింగ్కి స్ట్రగుల్స్ ఉండే అండి. డైరెక్టర్కి అయితే నేను అంత స్ట్రగుల్ ఏం అవ్వలేదు. బట్ లైక్ స్ట్రగుల్ అయితే అయ్యా, బట్ మరీ ఎక్కువ అయితే స్ట్రగుల్ ఏం అవ్వలేదు డైరెక్టర్గా. అదేంటి ఐ మీన్ అంటే వరుణ్ రెమ్యునరేషన్ తీసుకోకుండా ఏమైనా వర్క్ చేశారా, లేకపోతే అట్లా పేరు ఏమైనా ఇచ్చారా? అది మాకు తెలుసండి, అది మా సీక్రెట్ అది. అంటే ఈ సినిమా మీకు ఈ మధ్య కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నాయి. ఈ సినిమా మీకు మళ్ళీ బౌన్స్ బ్యాక్? లేదండి, నయనం నాకు సాటిస్ఫాక్షనే ఉండింది. నాకైతే డిసప్పాయింట్ చేయలేదు నయనం. మీకు చేసిందేమో మరి నాకు తెలియదు, బట్ నాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే ఒక కమర్షియల్ హీరోగా కైండ్ ఆఫ్లో మిమ్మల్ని ఒక రేంజ్లో చూడాలనేది ఉంటుంది కదా ఫ్యాన్స్ కానీ ఆడియన్స్లో కానీ. అట్లా థియేట్రికల్గా మిమ్మల్ని బౌన్స్ బ్యాక్ అయ్యేలాగా ఈ సినిమా చేసే అవకాశం ఉందా? ఐ హోప్ సో. అంటే అది రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు చెప్పాలి. సో ఐ హోప్ ఇట్ వాళ్ళకి నచ్చుతుందని అనుకుంటున్నాను. నాకైతే తన స్టోరీ చెప్పింది నచ్చింది. ఇంకా రేపొద్దున్న తను ఏదైతే స్టోరీ చెప్పిందో అది స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ అయ్యి తను చెప్పినట్టు స్క్రీన్ మీద కనిపిస్తే డెఫినెట్గా ఐ థింక్ పీపుల్ విల్ ఈ సినిమా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎస్పెషలీ నేను ఇందాక చెప్పినట్టు ఫ్యామిలీస్కి అండ్ లవర్స్కి ఈ సినిమా డెఫినెట్గా ఇట్ విల్ బీ మంచి సినిమా అవుతుంది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు రామ్ కామ్ అంటారు కదా, ఏంటి ఇందులో కొత్త పాయింట్ ఏంటి, ఏం కొత్త విషయం అని చెప్పబోతున్నారు ఈ సినిమాలో? కొత్త పాయింట్ అంటే లైక్ ఇందాక నేను చెప్పాను కదండి, నేను బిఫోర్ లైక్ ఐ సెడ్ ఒక మిస్అండర్స్టాండింగ్స్ వల్ల వాట్ హ్యాపెన్స్ అనేది చాలా సినిమాలు వచ్చాయి. లవ్ స్టోరీస్ అనేవి కూడా చాలా ఉంటాయి. అండ్ ఇప్పుడు అక్కడ చూస్తే మీకు ట్రయాంగిల్ లవ్ స్టోరీలా కనిపిస్తుంది, చాలా ఉంటాయి. బట్ ఇదేంటంటే దీనిలో డిఫరెన్స్ ఏంటంటే ఇట్స్ షగ్నాస్ టేక్ ఆన్ ఇట్. ఇప్పుడు షగ్నా ఎలా తీసింది, షగ్నా తన మైండ్లో ఏమనుకుంది అనేది ఇట్స్ వెరీ అంటే ఈ సినిమాలో కనిపించేది అదే బేసిక్గా. సో షగ్నాస్ పర్స్పెక్టివ్లో తను ఒక లవ్ స్టోరీ, ఒక ఫ్యామిలీని ఇంక్లూడ్ చేసింది అనమాట ఈ సినిమా. డైరెక్టర్ గారు, హీరోయిన్ గారు, అంటే ఈ కాన్సెప్ట్ చేయడానికి అంటే ఏదన్నా రియల్ లైఫ్లో మీకు ఏదన్నా ఇన్సిడెంట్స్లో కానీ అట్లా ఏమైనా ఇన్స్పైర్ చేసిన అంశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇన్స్పైరింగ్ అయితే చాలా ఉన్నాయి. కానీ రియల్ లైఫ్లో ప్రతి అమ్మాయి, అదే చెప్తున్నానుగా, ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి ఫేస్ చేస్తారు. అది ఆపోజిట్ పర్సన్స్ నుంచి ఫేస్ చేస్తారు. ఆ ఫేస్ చేసింది ఏదైతే మనకి ఫ్యామిలీ ఎఫెక్ట్స్ అవుతాయి కదా. ఫేస్ చేయడం ఒక ఎత్తు అయితే ఫ్యామిలీ ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యింది అనే దాని మీద కూడా ఉంటుంది. సో మీరు అన్నట్టు ఇప్పుడు లైక్ ఐ సే ద ట్రయాంగిల్ లవ్ స్టోరీ విత్ అ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ హాయ్ షగ్నా. సో అంటే మీ ప్రమోషన్ ఇప్పటిదాకా మీరు మాట్లాడింది కానీ లేదంటే చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు, చాలా ఎనర్జీగా అనిపిస్తుంది. బట్ ఇండస్ట్రీ అంటే లైక్ ఈ వీటితో మేకింగ్తో పాటు సినిమా రిలీజ్ చేయడం అనేది కూడా పెద్ద టాస్కే. సో ఆ రియాలిటీకి ఎంత దగ్గరగా ఉన్నారు? అంటే రియాలిటీ అనేది అందరిది కష్టమే. ఫస్ట్ థింగ్, ప్రతి ఒక్కరు కష్టపడతారు, ప్రతి ఒక్కరు రిలీజ్ చేయాలనుకుంటారు, దట్ ఈస్ ద ఫ్యాక్ట్. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ ప్లాన్ అంటూ ఒకటి ఉంటుంది కదా. మనం ఏంటి, ఎక్కడ మొదలు పెడుతున్నాం కాదు, ఎక్కడ రిలీజ్ చేస్తున్నాం ఏంది అనేది ఆలోచించకుండా చాలామంది మూవీస్ చేస్తున్నారు. సో నేను అది ఆలోచించిన తర్వాత దెన్ ఐ మేడ్ ఎ మూవీ. సో డెఫినెట్లీ ఇట్ విల్ రిలీజ్ ఇట్ ఇన్ ఎ వెరీ గుడ్ వే. ఐ వోంట్ డిసప్పాయింట్ ఎట్ ఆల్. ప్రతి ఒక్కరికి చేరేలాగా మంచి థియేటర్స్లో మంచి ప్లాట్ఫామ్లోనే రిలీజ్ చేస్తాను, దట్స్ ఫర్ షూర్. ఓకే. ఆల్సో ఇప్పుడు మూవీని జనాల మైండ్లో ఉంచడం అనేది చాలా క్రూషియల్ పార్ట్, ఎందుకంటే దాని గురించి నెలల తరబడి మాట్లాడుకునేలా చేయడం అనేది. సో ఇప్పుడు టైటిల్ లోగో లాంచ్ చేశారు చిన్న గ్లిమ్స్తో. సో ఈ సినిమా రిలీజ్ టైం
మేబీ దిస్ ఇయర్ ఉండొచ్చేమో. బట్ అప్పటిదాకా లాంగ్ రన్ ఆడియన్స్ మైండ్ సెట్లో సినిమా ఉండడానికి మీరు తీసుకునే కేర్ ఏంటి? అంటే ఐ సే అండి, ప్రతి ఒక్కరిది లాంగ్ రన్ లో ఉండాలంటే కష్టం. దెర్ ఈస్ లాట్ ఆఫ్ మూవీస్ కమింగ్ అప్, లైక్ యూనో అంతెందుకు ఈ సంక్రాంతికే 5-6 మూవీస్ రిలీజ్ అయినాయి అండ్ 5-6 మూవీస్ హిట్ కొట్టినాయి. నా ఫ్రెండ్సే చాలా మంది ఉన్నారు దాంట్లో. సో లాంగ్ రన్ లో గుర్తుపెట్టుకోవడం కష్టం. సో ఈ కంటెంట్ రిలీజ్ అయినప్పటి దగ్గర నుంచి గుర్తుపెట్టుకునేటట్టు అంటే నేను ఒక సాంగ్స్ రూపంలో కానీ నేను ఇందాక చెప్పినట్టు వంశీకాంత్ రేఖన గారు, హీ మేడ్ ఎ వెరీ వండర్ఫుల్ సాంగ్స్. And I'm damn sure people will love it and people will enjoy it and they will listen to it again and again. That's my key point. And the second plot is like, you know, మనం ఎంత చేరువలో లైక్ పీపుల్కి ఉన్నాం. లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ నేను పీపుల్ దగ్గరికి వెళ్ళి ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. నేను ఏదో ఇక్కడ జస్ట్ నార్మల్గా ఒక 2 మాటలు మాట్లాడేసి ఐ జస్ట్ వాంట్ టు గో టు ద పీపుల్ అండ్ ప్రమోట్ మై మూవీ అండ్ ఆస్క్ దెమ్ టు సీ మై మూవీ. సో ఐ విల్ మేక్ ఇట్ లైక్ దట్ అండి, డెఫినెట్లీ. షజ్ఞ, హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. ప్రభుత్వ కళాశాల నుంచి హలో ఇట్స్ మీ వరకు ఇట్స్ నాట్ ఏ స్మాల్ జర్నీ అని అనుకుంటున్నాను నేను. సో అంటే లైక్ మీరు స్టార్ట్ చేశారు, బట్ సో అయితే స్టార్ట్ చేశారు కదా, ఈ స్టోరీ రాసుకున్న తర్వాత వై యూ చూస్ వరుణ్ అంటే వాట్ యూ విల్ సే అండి? అంటే ఆ వరుణ్ గారి కన్నా ముందు ఇంకెవరికన్నా చెప్పడం జరిగిందా, లేదా ఆయన్నే ఎందుకు కథకి చూస్ చేశారు అని అంటే వాట్ యూ విల్ సే? వరుణ్ గారి కన్నా ముందు చాలా మందికి చెప్పాను నేను, కానీ ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా ఎంతవరకు. అండ్ ఫస్ట్ థింగ్ ఈ సినిమా లైక్ యూనో ఇట్స్ నాట్ లైక్ అమ్మాయిదే కాదు అబ్బాయిదే కాదు, లైక్ యూనో దెర్ ఈజ్ ఎ సెక్టర్స్. ఒక అమ్మాయి పెయిన్ అవ్వచ్చు, ఒక అబ్బాయి పెయిన్ అవ్వచ్చు, దెర్ ఈజ్ అ ట్రయాంగిల్ స్టోరీ. ముగ్గురికి ఈక్వల్ షేర్ ఉంటుంది. నౌ-a-days హీరోస్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ దట్ కైండ్ ఆఫ్ కంటెంట్స్. లైక్ నేను ఫేస్ చేసింది చెప్తున్నా. సో వరుణ్ గారు యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న ఆలోచనతోనే వెళ్ళా. ఎందుకంటే దెర్ ఈస్ ద ఈక్వల్ షేర్ టు దిస్ ట్రయాంగిల్ అండ్ దెర్ ఈస్ అ ఈక్వల్ షేర్ టు ద కంప్లీట్ ఫ్యామిలీ ఆడియన్స్. వెన్ ఐ నరేటెడ్ ఐఎమ్ గ్లాడ్ హీ యాక్సెప్టెడ్, బట్ అట్ ద సేమ్ టైమ్ లైక్ యునో యూ షుడ్ ఆస్క్ హిమ్, లైక్ యునో. ఎందుకంటే నేను చెప్తాను తనకి ఎంతవరకు నచ్చింది, తను ఎంతవరకు తీసుకున్నారనే దాని మీదే ఉంటుంది. ఐ థింక్ యూ నీడ్ టు ఆస్క్ హిమ్. ఐ ఆస్క్ డెఫినెట్లీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకుందాం అని చెప్పి అడగడం జరిగింది. వరుణ్ గారు, రీసెంట్లీ మీ నయనం అయితే చూశాను 2 days బ్యాక్. ఫెంటాస్టిక్, అసలు పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే మీరు ఒక ఆర్క్ని క్రియేట్ చేశారు, లైక్ కొత్త బంగారు లోకం కావచ్చు, హ్యాపీ డేస్ కావచ్చు, కంప్లీట్ ఆ కాలేజ్ వైబ్స్ కావచ్చు, అట్లన్నిటికీ వరుణ్ గారు ఇస్ ద బెస్ట్ చాయిస్ అని మిమ్మల్ని మీ సినిమాలు చూసి చాలామంది బాల్తో పడిన వాళ్ళు కూడా ఉన్నారు, అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆ జోనర్ మీకు చాలా ప్లస్. ఇప్పుడు ఈ హలో ఇట్స్ మీ ఆ వైబ్ని తీసుకొస్తుందా అంటే వాట్ యూ విల్ సే? ఐ హోప్ సో అనుకుంటాను నేను. ఐ హోప్ ఇట్ డస్. చాలా అంటే ఈ క్యారెక్టర్ చాలా బబ్లీగా ఉంటుంది. అండ్ లైక్ ఐ సెడ్, నేను ఇప్పుడు లాస్ట్ సినిమాల కన్నా నేను లాస్ట్ సినిమాలు అన్నీ చూసుకుంటే నా ఫిల్మోగ్రఫీలో లాస్ట్ 4-5 మూవీస్ నేను చేసిన వెబ్ సిరీస్ కానివ్వండి అన్ని థ్రిల్లర్సే చేస్తూ వచ్చానమాట. సో ఏంటంటే చాలా ఇయర్స్ తర్వాత, చాలా ఏళ్ళ తర్వాత ఒక లవ్ స్టోరీ అయితే చేయడం జరిగింది. సో ఐ హోప్ దట్ పీపుల్ విల్ లైక్ ఇట్ అనుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ ఆయన చెప్పలేరు, ఆయన నన్ను అడుగుతారు యాక్చువల్లీ అవుట్పుట్ చూపించలేదని. ఆయనకు పాపం అవుట్పుట్ చూపించలేదు. ఎప్పుడైనా అంటే లైక్ యూనో షజ్ఞ బాగా తీస్తున్నావు కదా అని ఆ థాట్ ఆయనకి ఉంటుంది, నేను చెప్తాను బాగా వస్తుంది అని. బట్ టిల్ నౌ ఐ డెంట్ షో దట్. సో హీ డజంట్ నో, అందుకే ఐ హోప్ సో అంటున్నాను. మేబీ వన్స్ చూసిన తర్వాత డెఫినెట్లీ అన్న వర్డ్ వస్తుందేమో, విల్ సీ. కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక రిలేషన్షిప్లో ఉన్నంత మాత్రాన వాళ్ళే కనెక్ట్ అవుతారు, వాళ్ళే బ్రేక్ అవుతారు అని లేదు. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. ఇఫ్ దే ఆర్ గుడ్ ఫ్యామిలీ, ఆ రిలేషన్తో పాటు ఆ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. అలాంటి ఎఫెక్ట్ ఈ ఫ్యామిలీ ఎలా చూసింది, అండ్ అగైన్ ఫస్ట్లో ఎలా ఉంటారో లాస్ట్లో హౌ దే కేమ్ బ్యాక్ విత్ ఎంటైర్ థింగ్ అనే దాని మీద ఉంటుంది. ఇట్స్ నాట్ ఓన్లీ ఇప్పుడు మీరు అన్నట్టు ట్రయాంగిల్ లవ్ స్టోరీ కదా, హౌ యూ మిక్స్ ద ఫ్యామిలీ అని. డెఫినెట్లీ యూ నీడ్ టు వాచ్ ద ఫిలిం. దాన్ని చూసిన తర్వాత మీరు చెప్పండి, అవును ఇట్స్ ఎ ఫ్యామిలీ అట్ ద సేమ్ టైం ట్రయాంగిల్ అని. హాయ్ షజ్ఞ గారు. హాయ్ అండి. సో ప్రభుత్వ జూనియర్ కళాశాల, అది అందులో మంచి హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయ్యారు. సో మళ్ళీ అంటే సెకండ్ ఫిలిం వచ్చేటప్పటికి మీరే డైరెక్షన్ చేస్తున్నారు, ఏంటి రీజన్ ఏంటి? సెకండ్ ఫిల్మ్ కాదండి, నేను ఇంతకుముందు చాలా ఫిల్మ్స్ చేశాను. అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 5-6 ఫిల్మ్స్ చేశాను.
ఎవ్రీ యాక్టర్ లైక్ నీడ్స్ ఏ రికగ్నిషన్, లైక్ యూనో ఆ రికగ్నిషన్ కావాలి అంటే దాంతోపాటు ప్రొడ్యూసర్స్ కావాలి, మంచి టీం కావాలి. ఆ టీంతో పాటు మనం వెళ్ళి అక్కడ లైక్ యూనో ఎగ్జిక్యూట్ అవ్వాలి అండ్ ప్రాపర్ రిలీజ్ జరగాలి. దెర్ ఈస్ సో మెనీ థింగ్స్, ఈస్ దే ఆర్ నాట్ ఓన్లీ దిస్, దెర్ ఈస్ సో మెనీ థింగ్స్. సో లైక్ యూనో ఈ ప్రాసెస్లో నాకేందంటే, if there is no opportunity, we need to create opportunity. We can't wait for it. And my age is right now 26, like maybe 27. So ఈ 27 ఏజ్లో ఇప్పుడు నేను వెయిట్ చేస్తూ కూర్చుంటే ఆ ఇయర్స్కి లైక్ యూనో నాకు లైక్ యూనో దెర్ ఈజ్ రేర్ థింగ్ దట్ నీ తలుపు తట్టి ఆఫర్ వచ్చి ఇస్తుంది అనేది నేను అప్పట్లో నమ్ముతాను. నవ్ డేస్ వీ నీడ్ టు క్రియేట్ ఆపర్చునిటీ, వీ నీడ్ టు క్రియేట్ అండ్ వీ నీడ్ టు ప్రొజెక్ట్ దట్ అండ్ వీ నీడ్ టు గెట్ అప్రిషియేషన్ ఫ్రమ్ ద పీపుల్. దిస్ ఇస్ ఆల్ దేర్. సో విచ్ వన్ ఈజ్ ఈజీ, అంటే హీరోయిన్గా బాగుందా లేకపోతే డైరెక్షన్ సైడ్? I'll say the direction, of course, but at the same time, heroine is like you know easiest part for me. యు నో వాట్ పీపుల్ అంటే వాళ్ళ రెస్పాన్స్ కావచ్చు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది మీరు తెలుసుకుంటూ ఉంటారు ఫీడ్బ్యాక్, నాకు తెలిసినంత వరకు. సో ఈ మధ్య కాలంలో ఆడియన్స్ మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని మీకు వచ్చిన ఫీడ్బ్యాక్? ఒక మంచి ప్రోడక్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనుకుంటాను. సో ఈ సినిమాతో ఐ హోప్ దట్ ఐ డెలివర్ దాట్. అండ్ యా, చాలామంది లవ్ స్టోరీ చేస్తే బాగుంటుందని అంటే ఎప్పటి నుంచో, నేను చాలా ఇయర్స్ నుంచి చేయలేదు కదా, సో అలాంటిది ఒకటి చేస్తే బాగుంటుంది అన్నారు. కరెక్ట్ టైంలో నాకు షగ్న వచ్చి ఈ స్టోరీ చెప్పడం జరిగింది. వరుణ్ సందేశ్ గారు 18 సంవత్సరాల ముందు లవ్ స్టోరీతో వచ్చారు, మళ్ళీ 18 తర్వాత లవ్ స్టోరీస్ అంటే డిఫరెన్స్ ఏమైనా చూడొచ్చా? ఏమండి, ఫస్ట్ మీ సినిమా హ్యాపీ డేస్లో లవ్ స్టోరీస్ తోటి వచ్చారు కదా, మళ్ళీ 18 సంవత్సరాలు అవుతుంది అంటే మీలో హీరో కూడా సీనియర్గా అయిపోయారు కదా, మళ్ళీ లవ్ స్టోరీ తోటి అంటే ఒక మంచి లవ్ స్టోరీతో వస్తున్నా అంటున్నారు కదా, ఎలా అనిపించింది అంటున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. అంటే లైక్ హ్యాపీ డేస్ లవ్ స్టోరీ కన్నా ఇట్స్ మోర్ ఆఫ్ యూనో ఒక కాలేజ్ ఆ టైప్ స్టోరీ. కొత్త బంగారులోకం ఇస్ ప్రాపర్ ఒక లవ్ స్టోరీ. సో లవ్ స్టోరీ చేయడం డెఫినెట్గా నాకు ఇష్టమే, బట్ ఏంటంటే దానికి అన్ని కుదరాలి, మంచి ప్రాజెక్ట్ అవ్వాలని నేను చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్న టైంలో తను నాకు వచ్చి స్టోరీ చెప్పింది. అండ్ నాకు ఐ వాజ్ లైక్ ఓకే, చేస్తే బాగుంటుంది, మనం చాలా ఇయర్స్ అయింది ఇలాంటి ఒక స్టోరీ చేసి అనుకున్నాను. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే చాలా వచ్చుంటాయి, చాలా కూడా చూశారు కదా. సో ఏ పాయింట్ అంటే మీకు నచ్చిన పాయింట్ పట్టుకొని స్టోరీలో ముందుకెళ్ళారా? నాకు మెయిన్ ఏంటంటే అండి, నాకు షగ్న్యాకు ఉన్న కన్విక్షన్ తన స్క్రిప్ట్ మీద, తనకుండే బిలీఫ్ తన స్క్రిప్ట్ మీద, తన స్క్రిప్ట్ మీద, సినిమా మీద ఉన్న ప్యాషన్ నాకు చాలా బాగా నచ్చింది. తను నాకు స్టోరీ చెప్పినప్పుడు మొత్తం మా థియేటర్ చుట్టూరా మొత్తం తిరిగేసి నాకు నేరేషన్ ఇచ్చింది. అండ్ నాకు సాంగ్స్ అన్నీ వినిపించింది మొత్తం. అసలు అంటే ఇలా ఒక 2 hours ఇలా నాకు నేరేషన్ ఇచ్చింది. నాకు అది తనలో ఉన్న ఎనర్జీ అండ్ తనకి సినిమా మీద ఉన్న రెస్పెక్ట్ చాలా బాగా నచ్చింది. అండ్ ఖచ్చితంగా ఒక మంచి సినిమా అయితే తను తీస్తుందని నేను నమ్మాను బేసిక్గా. సో యూనో ఐ బిలీవ్డ్ ఇన్ హర్ అండ్ ఐ హోప్ దట్ షీ డెలివర్స్ అ గుడ్ ఫిల్మ్ అనుకుంటున్నాను నేను. హీరోయిన్ డైరెక్టర్ కనుక ఏదైనా సీన్స్ తీసుకోవాలి, ఏదైనా ఫస్ట్ సినిమా చేసిన తర్వాత దాని రిజల్ట్ చూసుకొని నెక్స్ట్ సినిమా ప్లాన్ చేసుకొని ఇలా చేస్తుంటారు ప్రొడ్యూసర్స్, బట్ మీరు ఎలా దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు ఇప్పుడు? అంటే మేము ఎనీ మూవీ స్టార్ట్ చేయడానికి బేసికల్ అంటే ఈ మూవీ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఇండస్ట్రీకి రావడమే మేము ఇట్ వాజ్ నాట్ ప్లాన్డ్, ఏదో ప్లాన్ ప్రకారం చేసింది కాదు. ఈ సెకండ్ మూవీ కూడా ఏదో ప్లాన్ ప్రకారంగా చేసింది కాదు. వీ మెట్ షగ్య అండ్ వీ గాట్ లైక్ ఆమె ప్యాషన్, ఆమె థీమ్ ప్యాషన్ అదంతా నచ్చి వీ స్టార్టెడ్. సిమిలర్గా వెన్ వీ మెట్ ఆర్జే అన్తో మాట్లాడినప్పుడు ఇట్స్ మోస్ట్ ఆఫ్ ఎమోషనల్ కనెక్ట్. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ బిజినెస్ కనెక్ట్. ఎమోషనల్ కనెక్ట్ తోటి ఓకే, ఐ మీన్ ఇఫ్ ద టీమ్ ఈజ్ దేర్ అండ్ దే ఆర్ డూయింగ్ గుడ్, ఐ డోంట్ థింక్ వీ షుడ్ వెయిట్ ఫర్ ది రిజల్ట్. అండ్ మేము ఆల్రెడీ రఫ్ కట్ చూసాం కాబట్టి వీ నో ది రిజల్ట్ ఆఫ్ దిస్ మూవీ. సో అందుకే ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ప్రొడ్యూసర్ గారు, అంటే ఒక సినిమా తీస్తే దాన్ని రిలీజ్ చేసుకోవడానికే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి కదా. సో మీరు ఇంత ఒక అన్ప్లానెడ్గా వస్తున్నారంటే ఎట్లా సార్? అన్ప్లాన్డ్ అన్నానండి, నేను అన్ప్లాన్డ్ అన్నాను. ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ అ ప్లాన్. డెఫినెట్గా మూవీ రిలీజ్ కోసం కూడా ఒక ప్లాన్, బిజినెస్ ప్లాన్ అయితే ఉంది. బట్ నౌ ద ఫోకస్ ఈజ్ టు మా ఫోకస్ ఏంటంటే ఫస్ట్ ప్రొడక్ట్ చాలా బాగా రావాలండి. ఫస్ట్ ప్రొడక్ట్, బిజినెస్ ప్లాన్ ఉంది, వితౌట్ ప్లాన్ ఏదో ముందు ప్రొడక్ట్ మీద ఫోకస్ పెడదామని కాదు. వీ హ్యావ్ ఎ బిజినెస్ ప్లాన్, బట్ బిఫోర్ దాట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ది ప్రోడక్ట్. అండ్ ఇఫ్ యువర్ ప్రోడక్ట్ ఈజ్ గుడ్ అండ్ ఇఫ్ యువర్ ప్రోడక్ట్ హ్యాస్ దట్ కాన్ఫిడెన్స్, ఆటోమేటిక్గా రిలీజ్ కూడా యాజ్ పర్ మేము ప్లాన్ చేసిన బిజినెస్ ప్లాన్ ప్రకారమే పోతుందని కాన్ఫిడెన్స్ వస్తుంది. నిన్న ఒక సినిమా ఓపెన్ చేశారు, ఇవాళ ఒకటి
సాంగ్ లాంచ్ చేసి పెట్టుకున్నారు. ఇంకా ఉన్నాయండి ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్? అదే అని చెప్తున్నాం కదా, ఏదైనా ప్లాన్గా చేయలేదు. ఈవెన్ ఫస్ట్ది ప్లాన్ చేయలేదు, ఇది ప్లాన్ చేయలేదు. హోప్ఫుల్లీ మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ వైబ్ వచ్చింది అనుకోండి మళ్ళీ మేబీ. ఎస్, అంటే బడ్జెట్ ఒక లిమిటెడ్ పెట్టుకుని చేస్తున్నారా లేకపోతే? అవునండి, అంటే హై లెవెల్లో మేము అంటే మా ఎగ్జిస్టింగ్ బిజినెసెస్ ఉన్నాయి కాబట్టి హై లెవెల్గా ఒక మూవీ కోసం అప్ టు ఇక్కడి వరకు పోవచ్చు, ఇది దాటొద్దు అని అయితే ఒక లిమిట్ అయితే పెట్టుకున్నాం. అండ్ ఇంకొకటి టైటిల్ హలో ఇట్స్ మీ అని పెట్టారు శగ్న గారు. సో ఏంటి అంటే లైక్ అనిపించిందా? ఈ మూవీకి ఇది యాప్ట్ అంటే మూవీలో 10 చోట్ల వచ్చి ఇదే రిఫ్లెక్ట్ అవుతుందని మాత్రం చెప్పను. ఎవ్రీ వన్ లైక్ యునో విల్ ఫీల్ దట్ హలో ఇట్స్ మీ, ఇది నా క్యారెక్టర్ అని నా ఫీల్ అవుతారు ఎవ్రీవేర్. లైక్ యూనో ఇప్పుడు ఫర్ సపోజ్ మనం హలో ఇట్స్ మీ, ఇట్స్ మీ, ఐ నో వాట్ ఐమ్ డూయింగ్ అని అంటారు కదా. సో దట్ వేలో హలో ఇట్స్ మీ ద యాప్ ఫర్ దిస్ ఫిలిం. లైక్ యూనో దట్స్ వై ఐ కెప్ట్ దిస్ టైటిల్. శగ్న గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్గా ముందుకెళ్ళటమే చాలా కష్టం. అలాంటిది మీరు డైరెక్షన్లోకి వెళ్ళారు. అంటే ఎవరిని ఇన్స్పైర్ అయ్యి మీరు డైరెక్షన్లోకి వెళ్ళారు అసలు? ఇన్స్పిరేషన్ అంటూ ఏం లేదండి, టు బీ ఫ్రాంక్. లైక్ యూనో అది ఇందాక చెప్పిన వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అంటారు కదా. సో టు అచీవ్ దట్ సక్సెస్ ఐ జస్ట్ వాంట్ టు లైక్ యూనో ట్రై మల్టిపుల్ థింగ్స్. వీ కాంట్ స్టాప్ సమ్వేర్. లైక్ నేను డిజైనర్గా ఆగిపోతే హీరోయిన్ అవ్వలేను, హీరోయిన్గా ఆగిపోతే డైరెక్షన్ చేయలేను. సో మేబీ ఫ్యూచర్లో ఇంకేమైనా చేయొచ్చు. ఐ జస్ట్ వాంట్ అచీవ్ మై గోల్ అండ్ అచీవ్ మై సక్సెస్, దట్స్ ఇట్.